శ్రీరామ్. ఈరోజు 315 సర్వే నంబర్ గల మారమ్మ గుడి కబ్జా విషయంలో ధర్నా కూర్చున్నటువంటి మా యువరాజ్ అన్న సోదరుడు మాట్లాడుతూ కోరుతున్నాం. మీడియా వాళ్ళకి నా యొక్క నమస్కారము. 315 సర్వే నంబర్ మొత్తం కలిసి 5 ఎకరాల చిల్లర ఉంది. దీంట్లో వచ్చేసి 9 సెంట్లు గుడిది. అప్పుడు పట్టు హనుమంతప్ప అనేది ఉంది. దానికి కోసమో నేను పోరాడుతున్నాను. అక్క లక్ష్మక్క, మీకు తెలుసో తెలీదో, రాయనగర్ లక్ష్మక్క, మీరు పెద్దోళ్ళు ఉన్నట్లక మా వాళ్ళు వైఎస్ఆర్లు ఒకరన్నా కట్ చేసింది పేపర్ జీపీ అంటావు ఏమో అంటావక్క. ఒక్కసారి ఇటుకు వచ్చి నా ఫీల్డ్లోకి వచ్చి అక్క మీ వైఎస్ఆర్లో కాదా కబ్జా చేసింది, ఈ భూమి ఎవరిది, ఈ పేపర్గానే ఉన్నాక ఒకసారి పేపర్ చూసినా మాట్లాడాక నన్ను అర్జీలు ఇచ్చినవి ఈ పేపర్ కనుక పట్ట ఉంది, ఇది ఎవరి పేరు మీద ఉండా, మరి మీరు రంగులు పూసుకున్నారో అది అక్కడ చూడు, మీరు రంగులు పూసుకున్నారో మరి దాని పెంచి మీద మెన్షన్ చేసి 315 అని రాసినారు. అది ఎక్కడన్నా చరిత్రలోనా రాసింది ఉందా సర్వే నంబరు? అక్కడ చూసి కళ్ళు ఉంటే చూసి మాట్లాడాలక్క. ఊకే మాట్లాడి ఇది చేయలేదక్క. నువ్వు మా బీజేపీలు మాట్లాడితే బురదస్తలు లేకుండా మా పారసార్ ఏమన్నా తెలుసునా, కబ్జా ఎక్కడైతే ఉంది అక్కడ మనం మేలుకొండ కనుకసి కళ్ళు తెరిచి నిద్ర మొబ్బులైన లేచి పొయ్యి కసి దాన్ని కబ్జా ఉండేదాన్ని కాపాడండి. దేవస్థానం అయితేనేమి, ఏ భూమి అయితేనేమి, ఎస్సీల కులాలకు సంబంధించిన భూమి అయితేనేమి లేచుకసి కంచేసుకసి మన గవర్నమెంట్ కన్నా చెందని, లేదా బీదవులకైనా పట్టలు ఇవ్వండి, లేదా స్కూల్ అయినా కట్టేయండి అని మా పారసారి ఈ ప్రకారంగా మా బీజేపీకి సిద్ధాంతం మీద చెప్తున్నాడు. డైలీ కూర్చొని చెప్తున్నాడు. అక్కడ నీకు తెలియదేమో, నువ్వు మాట్లాడితే మీ బీజేపీలు మా వైఎస్ఆర్ చేశారా, మా సాయాన్ని చేసినాడు ఏమి, మా సాయి ప్రసాద్ చేయలేదు, వైఎస్ఆర్లు ఒక్కరు నాయకులు కానీ చేయలేదంటావు. అక్క ఒక్కసారి వచ్చి కళ్ళు నీకు మేలుకుంటే, నీవు కళ్ళు బాగా తెలుసుకొని ఉంటే వచ్చిన దానికి గుడి దాన్నే కబ్జా చేసినారక్క. గుడి ఈశ్వరుని గుడి, శుక్రంపేట మారమ్మ గుడి. ఇంకోటి అక్క 314 సర్వే నంబర్లో కానీ ఆ రామకృష్ణారెడ్డి ఏమన్నాడు ఏం లేదో తెలియదు. నాది అన్ని పేపర్లు ఉండవు అన్నాడు. ఆ పేపర్ ఏం సబ్జెక్ట్ ఉండో చెప్పాను అన్న. 7 ఎకరాల 20 సెంట్ల నా భూమి, 1 ఎకరా 40 సెంట్లు రస్తా పరంపోగిచ్చినాము, 20 సెంట్లు పైప్ లైన్ ఇచ్చినాము, 5 ఎకరాల 60 సెంట్లు మా ఇద్దరు అన్నదమ్ముకుంది. అది ఒకే ఫించ్ మీద 7 ఎకరాల 20 సెంట్లు సర్వే నెంబర్ మీద ఉంటే 314 A1 A2 A3 ఈ బేస్ మీద రెడ్ మార్క్ పెట్టింటే రెడ్ మార్కు ఆఫీసర్లు ఎట్లా తీసేస్తారు, ఎట్లా లేదో మీ ప్రభుత్వంలో 2 ఎకరాల 60 సెంట్లే తీసేస్తారా? మొత్తం 7 ఎకరాల 20 సెంట్లు రెడ్ మార్కులో పోవాలి. మీరు ఆ లెక్కలో తీర్చారు. మరి జీవో ఉండాలంత పేపర్లో ఉండేవా అన్నీ ఉండ అన్న. రామకృష్ణ అన్న మాకు పాజం తాగితే కొడుకులన మొత్తం కక్కిస్తారు. ఇసు ప్రోగ్రామ్ ఇది వచ్చేసి మరి ఇది సర్వే నెంబర్, ఒక్క సర్వే నెంబర్ మీద మొత్తం పోవాలి కదన్నా. ఆ సబ్జెక్ట్ కానీ తెలియదు అన్నకి. తెలియకుందండి ఊకే మా వాళ్ళు దుడ్లు కావాలని మాట్లాడతావు అన్న. అతనికి పారసారికి అన్న 1000 కోట్లు ఉండే ఆశయం ఉండదు అన్న అతనికి. నువ్వేం చిన్నోడు అనుకుంటే నువ్వు అట్లా 1000 కోట్ల ఆశయంని అన్న ఆయనకి నువ్వు డబ్బులు తినాలనుకుంటే అతను ఇవన్నీ రచ్చర్ చెప్పే అవసరం లేదు. పోయి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఆప్ అంటే అయిపోయా. నువ్వు డైరెక్ట్ పోతావు కదా ఎమ్మెల్యేకి. ఇవన్నీ అర్చలు చేసి ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు మా ఎమ్మెల్యేకి అన్న. నువ్వు ఊక బుదురు చొల్లి మీ ఎమ్మెల్యేకి ఏం ముట్టించదు ఉండదా, ముట్టిస్తే అయిపోయి కదా ఆ మాట అంటుందని ఎప్పటికీ తెలిసి మాట్లాడతావు, తెలియక మాట్లాడతావు. మరి ఇంత లాజెట్ ఉండదంట. మరి నెత్తులు ఎంటకులు పోయావే ఆ మాత్రం తెలియదు నీకు. మీ సబ్జెక్టు మీకే తెలివి ఉండాలన్నా. ఊకే బుదురు చోలకుండా ఎమ్మెల్యే మాట్లాడితే అయిపోతుంది, క్వశ్చన్ మాట్లాడితే అయిపోతుంది అన్న. అతను చేయాలనుకుంటే ఒక రిజిస్టర్ ఆఫీస్కి, ఒక మున్సిపల్ ఆఫీస్కి దాన్ని ఆపండి అంటే ఆటోమేటిక్గా నీవే పోతావు అన్నట్టుకి.
ఆ మాత్రం జ్ఞానం లేదా? ఈ మీడియా పెట్టాలా వాళ్ళు చేయాలనేది అతనికి అవసరమా? ఎందుకోసమంటే ఈ పేదవాళ్ళు కబ్జా బుగ్గురు వైదా పేదవాళ్ళు చెందతట్లను ఇచ్చేస్తాము, లేదా ఒక స్కూల్ కట్టిస్తాము, అది నీ ఐడియాలు పోతుంటే మీరు మాట్లాడితే బుదురు చోలిచ్చాకే అంటే లోపల ఎన్ని కబ్జాలు చేస్తారండి మీరు, ఎన్ని సెటిల్మెంట్ చేస్తారండి మీరు చూపిస్తున్నా బుధనెక్కలేదు మీకు అన్నా. ఇదే ఇందిరానగర్లో చేశారు మీరు, అది ₹1,00,000 సెంటు పోయేదండి, 30,000 సెంటు కొనుక్కుంటే మా ఎస్సీ వాళ్ళు. ఆ మాత్రం తెలివి లేదు మీకు. అన్నీ తెలివి పెట్టుకొని మాట్లాడాలన్నా, ఊగా మాట్లాడితే దుడ్లు తీసుకుంటాడు ఎమ్మెల్యే. వాళ్ళు పోయి ముర్తి అయిపోయి ఒక్కరిది నిడిపోయినా చాలు, మీదని ఎవిడెన్స్ సహా చూపిస్తాను. అమ్మ లక్ష్మమ్మ ఎవిడెన్స్ నీది చూపిస్తాను, రామకృష్ణ అనేది చూపిస్తాను, నా పేపర్ పెట్టుకొని చూపిస్తాను. నా తప్పు అయితే గినా బయర్లో మారమ్మ గుడి మీద చమ్మపడి చెప్తాను. నా తప్పు లేదు ఇక్కడ, మీరైనా తప్పైందని వచ్చి చమ్మపడి చెప్పండి. నా పేపర్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఏమి తలకాయిస్తాను మారమ్మ గుడికి. మీరు నిజంగా అప్ప అమ్మకి కరెక్ట్ ఉంటే వచ్చి చెప్పండి. ఇది ఎస్సీ మోక్ష అధ్యక్షుడు బీజేపీ యువరాజ్.